కేసీఆర్తో ప్రయాణం చేసినటువంటి కోదండరామ్ గారు కేసీఆర్కి ఎందుకు నచ్చలేదు, ఎందుకు దూరం పెట్టాల్సి వచ్చింది? ఏదో కాలేజీలో క్లాస్మేట్లుగా చేసిన ప్రయాణం కాదు. ఇప్పుడు ఉద్యమ సమయంలో మీ సలహాలు సూచనలు పాటించేవారా సార్? ఏమైనా వినేవారా? కొన్నిసార్లు ఈ అభిప్రాయం చెప్పినందుకు చాలా కోపానికి వచ్చిండ్రు. ఉద్యమ సమయంలో ఉస్మానియా యూనివర్సిటీ కేసీఆర్కు బలంగా నిలిచింది అండగా. కానీ ముఖ్యమంత్రి అయ్యాక అదే ఉస్మానియా యూనివర్సిటీలో అడుగు పెట్టడానికి కేసీఆర్కు ధైర్యం లేకుండా పోయింది. బలం కలిగిన ఒక కేంద్రం అనేది ఒకటి తెలంగాణలో ఉండకూడదు. ప్రజా ఉద్యమం చేసినటువంటి కేసీఆర్ ప్రజలతో ఎందుకు కలిసి ఉండలేకపోయింది, ప్రజల దగ్గర రానియలేకపోయింది సార్? ప్రజలకు ఆయనకు మధ్య అనుసంధానకర్తలుగా ఉద్యమకారులు వ్యవహరించారు. కేసీఆర్ నైజంలోనే ప్రజలతో కలిసి ఉండడం ఇష్టం లేదు ఆయనకు. ఆయన అనేది ఏముందంటే ప్రజలంతా ఏమండి మనం మేనేజ్ చేయాల్సిందే కదా, ఏముంటుంది అనేది ఆయన అభిప్రాయం. టీఆర్ఎస్గా మారినటువంటి టీఆర్ఎస్ బతకగలుగుతుందా సార్? అసలు ముందుగా వాళ్ళు బీఆర్ఎస్ మారకమే. నామినేటెడ్ పోస్టులనే ఎమ్మెల్సీ అయ్యిండు కోదండరామ్ అని చెప్పి టీఆర్ఎస్ నాయకుల విమర్శలు సార్. మనం నైతికంగా నిలబడగలిగితేనే జనం నమ్ముతారు. కాంగ్రెస్ పైనే కొట్లాడినటువంటి కోదండరామ్ సార్ ఇవాళ కాంగ్రెస్తోనే జతగట్టిండు అని టీఆర్ఎస్ నాయకుల ఆరోపణ. విచ్చలవిడిగా వనరులు కొల్లగొట్టడానికి ఉపయోగిస్తున్నప్పుడు ఓడగొట్టడానికి పూనుకోవాలి. కవిత రావడాన్ని నిజాయితీగానే చూడొచ్చా, ఫ్యామిలీ డ్రామాగా చూడొచ్చా సార్? ఇప్పుడు ఫ్యామిలీ ఘర్షణ అది. పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ సభ పెడతాంటే కాంగ్రెస్ అనుమతి ఇవ్వకపోవడాన్ని, ఇక్కడ ప్రాంతీయ భేదాలను రెచ్చగొట్టడమేనా? దీని వెనకాల ఇంకేమైనా కుట్ర దాగి ఉండొచ్చా సార్? రెచ్చగొట్టేటువంటి సంస్కృతి తెలంగాణలో లేదు. కోదండరామ్ సార్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో విద్యార్థుల ఉద్యోగాలపై నోరు విప్పిండు, రైతుల కష్టాలపై నోరు విప్పిండు, రైతుల దగ్గరికి వెళ్ళి క్షేత్రస్థాయి పర్యటన కూడా చేసిండు. ఇప్పుడు విషయాలేమో కొత్తగా ఇవ్వాలి, అక్కడి దాకా పోయి చూడవలసిన అవసరం లేదు సార్. సమస్యలు ఏంటి అనేది తెలుస్తుంది. ఇప్పుడు టీఎస్పీఎస్సీ ద్వారా జాబ్ క్యాలెండర్ అన్నారు సార్, ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ లేదు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేంత పరిస్థితులు ఉన్నాయా సార్? ఇక్కడ ఎవరో ఒకరు పొత్తుకు తెచ్చుకుంటారేమో అని నా అనుమానము. ఒక అధ్యాపకుడిగా సంతృప్తిగా ఉన్నారా, ఒక ఉద్యమకారుడిగా సంతృప్తిగా ఉన్నారా, ఒక ఎమ్మెల్సీ రాజకీయ నాయకుడిగా సంతృప్తి